బిర్యానీ మేకింగ్ మెయిన్ పాయింట్కి అయితే వచ్చేసాం. నేనైతే పెద్ద గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే చిన్న గిన్నెలో నాకు ఎందుకో కొంచెం కలపడానికి సరిగా రాదనమాట. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. ఈరోజు ఒక వెజ్ ఐటమ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఏంటి వెజ్ ఐటమ్ అని మీకు సందేహం ఉంది కదా, సరే చెప్తా. అయితే కార్తీక మాసం, అందులోనూ ఈరోజు శనివారము, నాగుల చవితి, ఇవన్నీ రావడంతో ఇంట్లో నాన్ వెజ్ అస్సలు ఉండదన్నమాట. ఎగ్ అనే సెకండ్ వర్డ్ కూడా వినిపించారు. అని చెప్పేసి డిసైడ్ అయ్యా. కానీ పప్పు, రొటీన్, ఆలూ ఫ్రై, వంకాయ కూర ఇవన్నీ నో. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. మిక్స్డ్ వెజిటేబుల్ అంటే మనకు అందరికి గుర్తొచ్చేది వెజిటేబుల్ బిర్యానీ. సో మిక్స్డ్ వెజిటేబుల్స్ కావాల్సినవి వెజిటేబుల్స్ మాత్రమే కాదు, మీరు ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఫేవరెట్ పన్నీర్ అండ్ మష్రూమ్, అవి కూడా యాడ్ చేస్తాను. సో నేను ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. అన్ని రెడీగా పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు మ్యారినేషన్ చేసే టైం. బిర్యానీ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలండి. ఇష్టం ఉంటే ఓపిక ఆటోమేటిక్గా వస్తుంది కదా. సరే ఇప్పుడు చూద్దామా. బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ మీ అందరికీ తెలుసు ఎలాగో. సో నేనేం వేస్తాననేది మీకు చూపిస్తున్నాను. ఇది బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, పుదీనా, పట్ట, లవంగ, ఇలాచి, బిర్యానీ పేస్ట్, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. బిర్యానీ చేయాలి అంటే ఇలా బాస్మతి రైస్ని ఒక 2 hours నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. అప్పుడే కానీ రైస్ అనేది పుల్లలుగా రాదనమాట. సో నేను 2 hours అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో వెజిటేబుల్స్తో పాటు ఇక్కడ ఉన్న కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేస్తాను మ్యారినేషన్ కోసం. ఇది బిర్యానీ పేస్ట్ పౌడర్ కూడా ఉంటుంది, ఆప్షనల్, మీ ఇష్టం అది. ఒక 2 spoons. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. కాకపోతే ఇదంతా మసాలా కూరగాయలకి పట్టుకోవడానికి అట్లీస్ట్ 1/2 hour to 45 minutes అయితే పడుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది 45 minutes తర్వాత చేసుకుందాం. యాక్చువల్లీ మ్యారినేషన్ చేసేటప్పుడు నేనైతే పేస్ట్ చూపించాను కదా, బిర్యానీ పేస్ట్, దాంట్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు మ్యారినేషన్ ఎప్పుడైతే వెజిటేబుల్ చేస్తారో సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, లేదంటే అంతే. ఈ ఆనియన్స్ని కూడా చాలామంది డీప్ ఫ్రై చేసి మ్యారినేషన్ వేస్తారు, కానీ నేను అలా వేయను. బిర్యానీ రైస్ దింపే ముందు కొంచెం గార్నిష్ లాగా వేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇది ఫ్రై చేయాలి. 45 minutes వరకు అలాగే ఉండాలా మ్యారినేషన్ అయ్యే వరకు అనుకుంటున్నారా? చిన్న చిన్న పనులు ఎలాగో ఉంటూనే ఉంటాయి. ఆనియన్స్ వేయించుకోవాలా, ఇలా పుదీనా కూడా ఒలుచుకోవాలా. నేను ఇందాక కాడలతో చూపించాను, అలాగే వేసేస్తాను అనుకున్నారా ఏంటి? లేదండి, అది ఎలాగో ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇలా ఒలుచుకోవడానికి టైం ఉంటుందని చెప్పి నేను పక్కన పెట్టాను అనమాట. అంత ఈజీ కాదండి బిర్యానీ చేయడం. ఆనియన్స్ వేయించేటప్పుడు సిమ్లోనే ఉంటే స్టవ్ మంచిది, లేదంటే మాడిపోతాయి. సో ఇలా ఇంకొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేస్తా. ఈ బ్రౌన్ కలర్ చాలు. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బిర్యానీ మేకింగ్ మెయిన్ పాయింట్కి అయితే వచ్చేసాం. నేనైతే పెద్ద గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే చిన్న గిన్నెలో నాకు ఎందుకో కొంచెం కలపడానికి సరిగా రాదనమాట. అందుకని కొంచెం కంఫర్ట్ కోసం అని పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇక మొదలెడదామా. ఆనియన్స్కి యూజ్ చేసిన నూనెనే నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకుంది ఇందులో వేయాలన్నమాట. అడుగు మాడిపోకుండా సిమ్లోనే పెట్టి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో
దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసుకోవడమే. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేలోపు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. రైస్ అయితే వండుకోవాలి. దీంట్లో కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకొక కొంచెం నెయ్యి అయితే వేయాలి. ఎందుకంటే రైస్ అనేది కొంచెం ఇలా అంటుకోకుండా మెత్తుగా వస్తుందన్నమాట బాస్మతికి. అదే సీక్రెట్ దీంట్లో. ఎలాగో వంట అయ్యేలోపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. నేనైతే ఈరోజు పెరుగు రైతా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆప్షన్ పెరుగు రైతా చేసుకోవచ్చు, మిర్చి కసాలం చేసుకోవచ్చు. ఎలాగో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మిర్చి కసాలం హెవీ ఎందుకని పెరుగుతో పచ్చడి చేసేస్తున్నాను అనమాట. ఆ ప్రాసెస్ చేసుకుని వస్తాను. ఈ లోపల వంట అవుతుంది. ఇప్పుడు కర్రీ అయిపోయింది అండ్ రైస్ కూడా అయిపోయింది. ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేసేస్తానన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్గా మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, చాలా లైట్గా ఫుడ్ కలర్, ఎక్కువ వేయద్దు, చాలా లైట్గా వేసుకోవాలి ఫుడ్ కలర్. తర్వాత గీ నేను ఒక స్పూన్ 1.5 స్పూన్ వేస్తాను. లాస్ట్లో కొంచెం పుదీనా. అంతే, మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes దమ్లో పెట్టేద్దామా. అంతేనండి, అయిపోయింది. సో ఫైనల్గా మా బిర్యానీ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.